హాయ్ అండి. లాస్ట్ నైట్ మేము 'కుబేరా' మూవీకెళ్ళాము. మూవీ అయితే గనుక ఓవరాల్ ధనుష్ అయితే చేశారు. చాలా యాప్ట్‌గా సరిపోయారనమాట. అంటే ఇంకా ఏ తెలుగు హీరో గానీ, లేకపోతే ఇంకో అదర్ మేబీ మలయాళం హీరోస్ అయితే సెట్ అయ్యేవాళ్ళేమో గానీ, బట్ తనైతే యాప్ట్‌గా అనిపించాడనమాట. ఎక్కడ ఒక్క చిన్న బిట్ కూడా వదలకుండా చేశాడన్నట్టుగా అనిపించింది నాకైతే. అంత ఫుల్ ఇన్వాల్వ్‌మెంట్‌తో చేశాడు. ఇంకా రష్మిక అండ్ నాగార్జున గారి క్యారెక్టర్స్ అయితే బాగున్నాయి. బట్ నాగార్జున గారు అయితే కనుక ఓవరాల్ తన యొక్క కామన్ జోన్ నుంచి బయటకు వచ్చారు అనిపించింది. తనకి కొత్త క్యారెక్టర్ అనమాట. అలాగే శేఖర్ కమ్ముల గారు కొద్దిగా కష్టపడ్డారు తనని డీ గ్లామరస్గా చూపించడానికి నాగార్జున గారిని. ఎందుకంటే ఆయనకి కొద్దిగా ముసలితనంగా చూపించాలి అన్నట్టుగా ట్రై చేసినా కూడా అస్సలు సెట్ అవ్వలేదు అది. ఇంకొద్దిగా వేరే ఏదైనా మేకప్ లాగా ఏదైనా ట్రై చేసుంటే బాగుండేది అనిపించింది అనమాట. బట్ ఎందుకంటే అంత అందంగా ఉండేసరికి దీనికి సెట్ అవ్వలేదు మేకప్లో అని అనిపించింది నాకైతే. బట్ తనైతే కనుక బాగా చేశారు. తనకి ఇచ్చిన క్యారెక్టర్ కానీ లేకపోతే తనకిచ్చిన పోర్షన్ కానీ చాలా బాగుంది అనిపించింది. ఇంకా రష్మిక బదులు ఎవరున్నా కూడా అది సెట్ అయ్యేది. రష్మికనే ఎందుకంటే నాకు తెలిసి పాన్ ఇండియా మూవీ తీశారు కాబట్టి రష్మిక అయితే కనుక పాన్ వరల్డ్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది. సో తనకి ప్లస్ అవుతుంది మూవీకి అని చెప్పి తనకి ఇచ్చి ఉంటారు, తను తీసుకుని ఉంటారు. బట్ ఎక్కడో నాకు ట్రైలర్లో కొన్ని సీన్స్ ఇందులో సినిమాలో మూవీలో కట్ అయ్యాయి అని అనిపించింది. మేబీ నాట్ షూర్ ఆ ట్రైలర్ తీసిన దానికి దీనికి కొద్దిగా ఇది అనిపించింది. ఇంకా ఓవరాల్ మూవీ పరంగా చూస్తే కనుక శేఖర్ కమ్ముల గారు అయితే కనుక బాగా తీశారు. ఆయనది కూడా కొత్త జోన్ కింద అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు తను తీసిన మూవీస్తో పోల్చుకుంటే కనుక ఇందులో గ్రిప్పింగ్ లేదు. స్టోరీ లైన్ ఉంది కానీ స్క్రీన్ ప్లే బాగాలేదు అనిపించింది అనమాట. బిట్లుగా వెళ్తుంది. బట్ ఫుల్ లెంత్ మొత్తం అంతా ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది అనమాట. అదేదో సగం కొద్దిగా ట్రై చేసి మళ్ళీ కాదు ఈ స్టోరీకి కవర్ చేద్దాం అన్నట్టుగా అనిపించింది అనమాట. కొన్ని సీన్స్ అయితే కనుక విలన్ని ఒక విలన్ కుక్కలతో కనిపించడము, ఇంకా ధనుష్ ఎక్కడెక్కడో తిరిగి ఐడియాలు ఒక హౌస్ కనుక్కోవాలని ఉంటుందన్నమాట. సో అలా చూసుకుంటే వెళ్ళడం ఇవన్నీ చేయడానికి ట్రై చేశారు. అవన్నీ అవసరం లేదనిపించింది. దానివల్ల 3 hours దాటిపోయింది మూవీ. ఓవరాల్ కొద్దిగా బోరింగ్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కామెడీ ఉండదు, సాంగ్స్ అనేది ఏమీ లేవు. అన్నీ బ్యాక్గ్రౌండ్లో 1 or 2 సాంగ్స్ వచ్చాయి. ఒక సాంగే లాస్ట్ హిట్ అయిన సాంగ్, అది ఒకటి లాస్ట్. బట్ 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ ముందర వస్తుంది అనమాట. ఇంకా ఆ పాట కూడా మనకి ఏంటంటే ఇంతసేపు వెయిట్ చేసాం కాబట్టి దాని మీదకి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు, యాప్ట్గా ఉన్నా కూడా ఆ పాట స్టోరీకి. బట్ స్టిల్ కొద్దిగా లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల సూపర్ హిట్ అవ్వాల్సిన మూవీ కూడా కొద్దిగా యావరేజ్కి డ్రాప్ అయిపోయిందని అనిపించింది అనమాట. ఎందుకంటే ఆర్ట్ ఫిలిం కింద అయిపోయింది అనమాట. అంత స్టోరీ లైన్ చెప్పేసరికి మనకి గ్రిప్పింగ్గా లేదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకోవాలని కాదు కానీ మన వచ్చిన మరణా అనే మూవీ మలయాళంలో చిన్న స్టోరీ, ఒక బస్లో ఒక నైట్లో జరిగిన స్టోరీ, దాన్ని ఎంత గ్రిప్పింగ్గా మనకి చూపిస్తాడు అన్నదానికి ఇందులో కొద్దిగా గ్రిప్పింగ్ తగ్గిపోయేసరికి అనమాట. అది కట్గా మనం డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట మిడిల్ ఆఫ్ ద మూవీ. సో నాకైతే అలా అనిపించింది. బట్ ఓవరాల్ చెప్పాను కదా, ధనుష్కి ఏవేమైనా అవార్డ్స్ ఉంటే అవన్నీ ఇవ్వచ్చు అన్నంత బాగా చేశారనమాట. శేఖర్ కమ్ముల గారు మ్యూజిక్ మీద కూడా ఇంకొద్ది కాన్సన్ట్రేట్ చేసుంటే బాగుండేది. ఎందుకంటే డిఎస్పి గారికి ఊరికినే ఇచ్చారేమో అనిపించింది. అన్నీ కలిపి కొట్టినట్టు అనిపించాయి నాకైతే. సాంగ్స్ అవన్నీ కూడా ఏమీ లేదు. బట్ ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా అంత హైలైట్గా అయితే ఏమీ లేదనమాట. నాకు మొన్న వచ్చిన ఎవరిది నాగ చైతన్య మూవీ కానీ లేకపోతే అంతకుముందు పుష్ప మూవీ కానీ ఇవే ఓవరాల్గా తీసుకుని పాటలు అటు ఇటు చేసి కొట్టినట్టు అనిపించింది అనమాట. సో అంత కొత్తదనంగా ఏమీ లేదు పాటలు అయితే. సో ఓవరాల్ ఇదైతే నా రెస్పాన్స్ అండి. యావరేజ్ అని నా యొక్క ఒపీనియన్. సినిమా అయితే కనుక కొద్దిగా లెంత్ కట్ చేసి ఉంటే కనుక బాగుండేదేమో ఇంకా కొద్దిగా మనకి. ఎందుకంటే బిచ్చగాడు మూవీ ఇంతకుముందు వచ్చింది, దానికి మనం ఎంత కనెక్ట్ అయి ఉంటామో దీనికి అంత కనెక్షన్ రాలేదు. మనకి పెట్టిన సీన్స్లో మనం ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వలేకపోయాం అనమాట.
సో అది నా ఒపీనియన్. మీకు మీరు కానీ బట్ ఒక్కసారి అయితే వాచ్ చేయొచ్చు. వీకెండ్ మనం కవర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ట్రై వన్స్. సో ఇదండి నా ఓవరాల్ ఒపీనియన్.